కర్రెగుట్టలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో చుట్టుపక్కల టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ వివరాలు అందించారు. కర్రెగుట్టలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో చుట్టుపక్కల టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. గత 5 రోజులుగా కేంద్ర బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టులే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను భద్రతా బలగాలు చేపట్టాయి. దీంతో 5 రోజులుగా భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, అదేవిధంగా వినతి చేస్తూనే ఉన్నది. మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తున్నది. అయినా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. కేంద్ర బలగాలు ఒకవైపు ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టను ఇప్పటికే 10,000 మంది పోలీసులు ముట్టడించారు. ముట్టడించి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా వారు ముందుకు పోతుంటే ఒకవైపు పౌర హక్కుల సంఘాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపాలి, కర్రెగుట్ట పైన మోహరించిన కేంద్ర బలగాలు వెనక్కి పిలవాలి, మావోయిస్టులు లొంగిపోవడానికి అదేవిధంగా చర్చలకు సిద్ధంగా ఉన్నారు, మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వారి మాటను వినడం లేదు. వారి మాటను పెడచెవిన పెడుతుంది, తన పని తాను చేసుకుపోతుంది. అందులో భాగంగానే మనం చూసాం, కొద్దిసేపటి క్రితమే భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ వైపు జరిగింది. అందులో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ధృవీకరించాలి, ఇంకా ధృవీకరించలేదు. కానీ అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. 10,000 మంది కేంద్ర బలగాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇతరత్ర పోలీసులు అందరితోటి కూడా కర్రెగుట్టను పూర్తిగా చుట్టుముట్టారు. కర్రెగుట్ట పైన హెలికాప్టర్లు, డ్రోన్లతో అదేవిధంగా రూప్వే ద్వారా పైకి పోయి బాంబులు వేస్తున్న పరిస్థితి ఉంది. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు నిర్వీర్యం చేసుకుంటూ పైకి పోతున్నారు. పైకి పోయి ఆపరేషన్ కర్రెగుట్ట అనేది నిర్విరామంగా కొనసాగుతుంది. 5 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కర్రెగుట్ట కార్యక్రమం ఏదైతుందో ఇది రోజు రోజుకు ఉధృతంగా కొనసాగుతుంది ఉంది. మరింత కేంద్ర బలగాలు ఉధృతి పెంచుతూనే ఉన్నాయి, ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఎలాగైనా కర్రెగుట్టను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలి. కర్రెగుట్ట పైన ఉన్న మావోయిస్టులందరినీ ఏరివేత లక్ష్యంగా ముందుకు పోతున్నారు. గెరిల్లా దళానికి సంబంధించిన హిడ్మా అక్కడే ఉన్నారు. హిడ్మాతో పాటు ఆయన దళం పూర్తిగా అక్కడే ఉందని కేంద్ర బలగాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే కర్రెగుట్ట అయితే ఉందో ఆపరేషన్ కర్రెగుట్ట అనేది ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం చూసాం, ఇంతకుముందే ప్రొఫెసర్ అరగోపాల్ మాట్లాడారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, మావోయిస్టులకు సంబంధించిన అంశం కాదు. ఇది పౌర సమాజానికి సంబంధించిన అంశం. పౌరులందరూ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటు కేంద్ర బలగాలు, అటు
మావోయిస్టులు ఈ రెండు పరస్పరం తమకు సంబంధించిన అంశంగా దీన్ని చిత్రీకరించవద్దు, తమకు సంబంధించిన అంశంగా చూడవద్దు. కర్రెగుట్ట చుట్టుప్రక్కల ఉన్న అనేక గిరిజన గూడాలు ఉన్నాయి, ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు నిత్య జీవన విధానంలో మార్పులు చేసుకుంటున్నాయి. వారు రెక్కాడితే కానీ డొక్కాడని ఆదివాసీ గిరిజనులు వారందరూ కూడా తునికాకు సేకరణకు వెళ్తారు. ఇతరత్ర అడవిపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగించే ఆదివాసీ గిరిజనులను కూడా పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇది సరైంది కాదు అంటూ హరగోపాల్ కూడా మాట్లాడుతున్నారు. అందుకు గాను ప్రభుత్వాలు ముందుకు రావాలి, ప్రభుత్వాలు ముందుకు వచ్చి చర్చలు జరపాలి. మొదటగా పౌర హక్కుల సంఘాలతో చర్చలు జరుపుతారా, లేకుంటే మానవ హక్కుల సంఘాలతో చర్చలు జరుపుతారా, లేకుంటే నేరుగా మావోయిస్టులతో చర్చలు జరుపుతారా, ఎవరితోనూ ఒకరితో చర్చలు జరిపి ఈ వివాదానికి లేకుంటే ఈ ఆపరేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనేది హరగోపాల్ చెప్తున్నారు. అందులో భాగంగానే 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మావోయిస్టులతో చర్చలు అన్నారు. చర్చలకు అనేక మంది మావోయిస్టు అగ్రనేతలతో పాటు మావోయిస్టులు వేల సంఖ్యలో బయటకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలోని అప్పట్లో కళ్యాణరావు, వరవరరావు, గద్దర్ ఇలాంటి వారితో చర్చలు జరిపారు. ఆ చర్చలు సక్సెస్ అయ్యాయా లేకుంటే ఫెయిల్ అయ్యా అనేది రెండో అంశం. కానీ ఏదో రకమైన చర్చలు ఆ రోజు జరిగాయి కాబట్టి ఇవాళ చర్చల అంశాన్ని తెర మీదకి తీస్తున్నామని అరగోపాల్ చెప్తున్నారు. కానీ ఇటు అరగోపాల్ మాట కానీ లేకుంటే పౌర హక్కుల సంఘాల మాటలు కానీ లేకుంటే మానవ హక్కుల సంఘాల మాటలు కానీ ఎవరు వినే పరిస్థితి లేదు. వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. వారి మాటను పూర్తి స్థాయిలో దాఖలు చేయట్లేదు. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతుంది. కర్రెగుట్టల పైన పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రోజు రోజుకు ఈ కర్రెగుట్టల ఆపరేషన్ అనేది మరింత ఉధృతమవుతూనే ఉంది. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం లొంగుబాట్లను ప్రోత్సహిస్తుంది. మావోయిస్టులు ఇంకా 94 మంది యూజీలో ఉన్నారు. యూజీలో ఉన్న మావోయిస్టులు అందరూ లొంగిపోవాలి. లొంగిపోతే అందరికీ పునరావాసం కల్పిస్తాం, మీరు మీ భార్య పిల్లలతో అదేవిధంగా మీ కుటుంబాలతో హ్యాపీగా బతకొచ్చు అంటూ తెలంగాణ ప్రభుత్వం పిలుపునిస్తుంది. అంటే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం లొంగుబాట్లను ప్రోత్సహిస్తుంటే మరొక వైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో లొంగుబాట్లను ఒప్పుకోవట్లేదు, చర్చలను ఒప్పుకోవట్లేదు, చర్చలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేస్తుంది. ఇప్పటికే 2 దఫాలుగా మావోయిస్టుల నుంచి లేఖలు విడుదలయ్యాయి. చర్చలకు పిలవండి అంటూ ఒక రకంగానైతే నిన్న వచ్చిన లేఖలనైతే వారు ఒక రకంగా ప్రాధేయపడ్డట్టుగా లేకుంటే వినతి ఇచ్చినట్టుగా ఉంది మావోయిస్టుల నుంచి లేఖ. అయినప్పటికీ కూడా అటువైపు నుంచి ఏ విధమైన స్పందన లేదు, ఏ విధమైన రెస్పాండ్ లేదు. కనీసం చర్చలకు అవునా కాదా, సుముఖంగా ఉన్నామా విముఖంగా ఉన్నామా అనేది కూడా తెలియజేయట్లేదు. ఆపరేషన్ కర్రెగుట్టలు అయితే ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులు అందరూ ఏరివేత లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. ఛత్తీస్గఢ్ వైపు 38 మంది మావోయిస్టులు హతమైనట్టుగా వార్తలు అందుతున్నాయి. 2 రోజుల క్రితం 6 మావోయిస్టులు మృతి చెందారు. అందులో 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు మృతి చెందిన 38 మందిలో ఏ క్యాడర్ వారు ఉన్నారు ఏంది అనేది తెలియాల్సి ఉంది. అందులో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది అనేది కూడా సమాచారం అందాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దీన్ని ధృవీకరించాలి. ఇంకా దీనికి సంబంధించి స్పష్టత అయితే రాలేదు. అదేవిధంగా గెరిల్లా దళానికి నాయకత్వం ఇస్తున్న హిడ్మా ఇక్కడే కర్రెగుట్టల పైన ఉన్నారని చెప్తున్నారు. మరి హిడ్మా ఉన్నారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. హిడ్మా ఇంకా అక్కడే ఉన్నారా లేకుంటే తప్పించుకున్నారా? అనేక సందర్భాలలో ఆయనను పోలీస్ బలగాలు చుట్టుముట్టినప్పటికీ చాకచక్యంగా అనేక సందర్భాల్లో ఆయన తప్పించుకున్నాడు. కాబట్టి మరోసారి కూడా తప్పించుకుంటాడా లేకుంటే ఈసారి పోలీసులకు చిక్కుతారా అనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి హిడ్మాకు సంబంధించి హిడ్మా కేంద్రంగా హిడ్మా లక్ష్యంగా ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు జరుగుతున్నాయి. ఆయన ఉంటే ఆయనతో పాటు సుమారు ఆయన దళం 1000 మంది ఉంటారని భావిస్తున్నారు. కాబట్టి ఆయనను అంతమొందించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఆపరేషన్ కర్రెగుట్టలు అయితే కొనసాగుతున్నాయి. ప్రజాస్వామికవాదులు, మానవ హక్కుల సంఘాలు, ప్రజా హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఎంతమంది డిమాండ్ చేసినా, ఎంతమంది వినతి పత్రాలు ఇచ్చినా, మావోయిస్టుల నుంచి లేఖలు విడుదలైనా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది అదే విధంగా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.